అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి ఇష్టమైన కార్యం మనం చేయడానికి పూనుకున్నప్పుడు ఆయన సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. దానికి ఒక గొప్ప ఉదాహరణ ఏమిటంటే అలహాబాదులో జరిగినటువంటి ఒక నిజమైన సంఘటన. జోసెఫ్ అనేటువంటి ఒక యవనస్తుడు చిన్న వయసులోనే భయభక్తులతో పెరిగినాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి చాలా చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ పరిశుద్ధంగా జీవించడానికి ఆశ కలిగి ఉండేవాడు. బైబిల్ గ్రంథంలోని యోసేపులాగా నేను కూడా పరిశుద్ధంగా జీవించాలి అని ఎంతో తృష్ణ కలిగి ఉన్నాడు. కానీ యవన కాలపు శోధనలు జయించడం అంత తేలిక అనిపించలేదు. జోసెఫ్ తల్లిదండ్రులు దేవుని సేవ జరిగించేవారు. వారు చిన్న వయసు నుంచి జోసెఫ్కు దేవునితో సహవాసం చేయడం నేర్పించినారు. కాబట్టి జోసెఫ్ ప్రార్థించడం అలవాటు చేసుకున్నాడు. తన కష్టాలు, తన బాధలు, తన వేదనలు, తన ఇబ్బందులు, తనకు వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి పాపపు తలంపులన్నీ కూడా దేవుని సన్నిధిలో చెప్పి ప్రార్థించడం జోసెఫ్ అలవాటు చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను యవనేచ్ఛను జయించలేకపోతున్నాను, దయచేసి నాకు జయం దయచేయండి తండ్రి అని ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. అప్పుడు దేవుడు అతనికి ఒక నడిపింపునిచ్చినాడు. మధ్యరాత్రి లేచి ఏకాంతంగా ప్రార్థన చేయని దేవుడు అతనికి నడిపింపునిచ్చినాడు. కాబట్టి జోసెఫ్ ప్రతిరోజు రాత్రి 12 గంటల నుండి రాత్రి 2 గంటల వరకు తాను ఉంటున్నటువంటి హాస్టల్ బిల్డింగ్ మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అది అలహాబాదులోని 3వ అంతస్తు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లోని హాస్టల్ బిల్డింగ్. అదే హాస్టల్లో ప్రతాప్ సింగ్ అనేటువంటి యవ్వనస్తుడు కూడా ఉంటున్నాడు. అతను జోసెఫ్కు క్లాస్మేట్. అతను లవ్ ఫెయిల్ అయిందని జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలి అని నిర్ణయించుకొని అందరూ నిద్రపోయిన తర్వాత హాస్టల్ మేడపైకి వెళ్ళి అక్కడ నుండి దూకి చావాలి అనుకున్నాడు. మేడపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయినాడు. జోసెఫ్ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని పక్కన తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను చాలా ప్రకాశవంతంగా ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి ప్రతాప్ సింగ్ ఆశ్చర్యపడ్డాడు. తర్వాత భయపడి మేడ గది నుంచి కిందికి దిగి వచ్చేసినాడు. మరుసటి రోజు ప్రతాప్ సింగ్ జోసెఫ్ దగ్గరికి వచ్చి, నిన్న రాత్రి మేడ మీద నీతో పాటు ఉన్న వ్యక్తి ఎవరు అని ప్రశ్నించినాడు. అప్పుడు జోసెఫ్, నాతోనా? ఎవరు లేరే, నేను ఒంటరిగానే ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రతిరోజు మధ్యరాత్రిలో ఒంటరిగా ప్రార్థన చేయడం నేను అలవాటు చేసుకున్నాను. ప్రతిరోజు నేను ఆ సమయంలో ప్రార్థన చేస్తుంటాను, నాతో పాటు ఎవరు లేరు అని చెప్పినాడు. అయితే ప్రతాప్ సింగ్, లేదు, నిన్న రాత్రి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రక్కన ఒక వ్యక్తి ఉండడాన్ని నేను కల్లారా చూశానని ఖండితంగా చెప్తున్నాడు. నేను జీవితంలో విసిగి వేసారి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి మేడ మీదికి వచ్చినాను. అక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రక్కన ఒక ప్రకాశమానమైన వ్యక్తి కూర్చొని ఉండడాన్ని నేను కల్లారా చూశాను. అది చూసి నేను భయపడి కిందికి దిగి వచ్చాను అని చెప్పినాడు. అప్పుడు జోసెఫ్ తనతో పాటు ప్రభు ఉండడాన్ని ఈ వ్యక్తి చూశాడు అని గుర్తించి అతనికి తన రక్షణ సాక్ష్యాన్ని, దేవుని యొక్క ప్రేమను ప్రతాప్ సింగ్కు జోసెఫ్ వివరించినాడు. అది విన్న ప్రతాప్ సింగ్ మరణం నుండి తన్ను రక్షించినటువంటి ప్రభు ప్రేమకు బద్ధుడై అప్పటి నుండి క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని గుర్తిరిగి ఆయనను నమ్మి వెంబడించాడు. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు అని గుర్తించినటువంటి ప్రజలు సమస్యలను, తమ బాధలను మోసుకొని నీ దగ్గరికి వస్తారు. నీ మాట, నీ ప్రతిక్రియ వారిని వెలుగు దగ్గరికి ఆకర్షించేదిగా ఉంటుంది. నీకు తెలియకుండానే నీలో ఉన్న ప్రార్థనా శక్తి అవతలి వాళ్ళ సమస్యల నుంచి విడిపించేదిగా ఉంటుంది. కాబట్టి తండ్రికి ఇష్టమైన కార్యం మనం ఎల్లప్పుడూ చేసి ఆయన సన్నిధిని మనం ఎల్లప్పుడూ కలిగినటకు ప్రభు మనకు సాయం చేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యానికి స్తోత్రం నాయన. నీకు ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయుటకు మాకు నేర్పించండి. మీకు నచ్చని ప్రతి అంశం మాలో నుండి తీసివేయండి తండ్రి. మీరు రాని ప్రాంతాలకు మేము వెళ్ళనియొద్దు నాయన. దూతలు వెళ్ళడానికి సంశయించే ప్రదేశాలకు బుద్ధిహీనులు పరిగెడతారన్నది అలాగ మేమెన్నడూ కూడా ఉండనియొద్దు. ప్రతి పనిలో నీ చిత్తాన్ని వెతికి అలాగ చేయుటకు మీ ఆలోచన దయచేయండి. దయతో నా ప్రార్థన ఆలకించండి. ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. అనారోగ్యవంతులను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు మీరు జయము దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన కలువరి శిలువలో మీ కొరకు కార్చినటువంటి విలువైన రక్తము చేత కడుగబడండి. ఆయన రక్తంలో కడుగబడకపోతే ఒక పాపికి రక్షణ దొరకదు, పాప క్షమాపణ దొరకదు, నిత్య జీవం దొరకదు. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.